యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగెను. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయించుండెను. ఇక్కడ ఒక మాటను నేను ఈరోజు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఈ సందర్భము మనకు తెలిసిన సందర్భమే. ఈ సందర్భము మనం కొన్నిసార్లు ధ్యానం కూడా చేసుకుంటాము. కానీ ఒక మాట ఈరోజు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఆ మాట ఏంటంటే, యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయించాను. యేసు ప్రభు వంగి నేల మీద ఏదో రాస్తా ఉన్నాడు అని మాట మనకు కనపడతా ఉంది. ఇది ఎప్పుడు జరిగిందంటే, ఆయన దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో కూర్చుని అనేక మందికి బోధిస్తూ ఉన్నాడు. ఆ 8వ అధ్యాయం మొదటి భాగాలు చూసినప్పుడు మనకి మాట స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు అదే ఊళ్ళో లేదా దేవాలయం సమీపంగా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని వాళ్ళు పట్టుకున్నారు. ఆ పురుషుడిని ఏం చేశారో మనకు తెలియదు, పురుషుడు ఏమైపోయాడో మనకు తెలియదు, కానీ స్త్రీని పట్టుకున్నారు. ఆ స్త్రీని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు. తీసుకొచ్చి, అయ్యా, మన ధర్మశాస్త్రము ఈ స్త్రీని రాళ్ళతో చంపమని చెప్తా ఉంది, ఆ శిక్షను విధించమని చెప్తా ఉంది, కానీ మీరేం చేయమంటారో అని అడుగుతా ఉన్నారు. చాలాసార్లు దేవుడి దగ్గరికి వచ్చి, అంటే ఈ వచనాన్ని చివరి దాకా చదివితే, అంటే 5వ వచనము చివరి భాగం చదివితే, నీవేమి చెప్పుచున్నామని ఆయనను అడిగి, మన ధర్మశాస్త్రం ఎలా చెప్తా ఉంది, మరి నువ్వేం చేయమంటావు అని అడుగుతా ఉన్నారు. దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నువ్వు ఏమి చేయమంటావు అనే ప్రశ్న చాలా మంచిది. దేవుడి దగ్గరికి వచ్చి, నన్ను ఏం చేయమంటావు, ఇప్పుడు ఎలాంటి అడుగులు వేయమంటావు అనే ప్రశ్న దేవుడు అడగడం చాలా మంచిది. మీ జీవితంలో అటువంటి ప్రశ్న అడిగాలని నేను అనుకుంటా ఉన్నాను. దేవా, నా జీవితంలో నన్ను ఏం చేయమంటావు, దేవా ఇప్పుడు నన్ను ఎటువంటి నిర్ణయం తీసుకోమంటావు, ఇప్పుడు ఎటువైపు నన్ను అడుగులు వేయమంటావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనే ప్రశ్న దేవుడిని అడగడం చాలా మంచిది. మీ జీవితాల్లో అలాంటి అలవాటు లేకపోతే ఇక్కడి నుంచి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవా నన్ను ఏం చేయమంటావు, దేవా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోమంటావు, దేవా ఇప్పుడు ఎలాంటి అడుగులు వేయమంటావు అనే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడి నిర్ణయాలు, దేవుడి ఆలోచనలు మన నిర్ణయాలు, మన ఆలోచన చాలా ఎంతో ఉన్నతమైనవి. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. ఆయన నిర్ణయము, ఆయన మాట శ్రేష్టమైనది. దేవుడి దగ్గరికి వచ్చి నన్ను ఏం చేయమంటావు అని అడగడం అనేది చాలా మంచి విషయం. దీన్నే మనము దేవా నీ చిత్తం ఏంటి అనే మాట తో ప్రార్థన చేస్తూ ఉంటాం. చిత్తము అనే మాటకు అర్థము ఆలోచన, చిత్తము అనే మాటకు అర్థము ఆలోచన. మనమైతే ఆలోచన అంటాము, దేవుని ఆలోచనను చిత్తం అనే మాట మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వేం చేయమంటావు అని అడగటము చాలా చాలా మంచిది, అంతే కదా. చాలాసార్లు మన ఆలోచన నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన ఆలోచన ప్రకారం చేసుకుంటూ వెళ్తూ దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే మాట మనం వాడుతూ ఉంటాం. కానీ చాలా తక్కువ సార్లు, తక్కువ మంది మనుషులు దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెడతా ఉంటారు, దేవుని యొక్క మాట కొరకు కనిపెడతా ఉంటారు, దేవుని యొక్క ఆలోచన ప్రకారం అడుగులు వేయడానికి ఇష్టపడతా ఉంటారు. దేవుని సన్నిధిలో లేదా దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో చెప్పు అని అడగడానికి ప్రయత్నం చేస్తారు. తను అడుగు వారందరికీ నిశ్చయముగా సమాధానం ఇచ్చే దేవుడు మా దేవుడు. ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి, కానీ ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. చాలా సంవత్సరాల క్రితము ఒక రోజున ఒక అమ్మాయి ఒక చిన్న విషయంలో తప్పు చేస్తూ ఉంది, కొంచెం రాంగ్ ట్రాక్లో వెళ్తూ ఉంది. అంటే మరి విషయం మాత్రం చెప్పలేదు, కానీ ఒక విషయంలో తప్పు చేస్తూ ఉంది. తనతో మాట్లాడాలని మేము అనుకుంటా ఉన్నాము, తనతో మాట్లాడడానికి సమయం దొరకలేదు. అంటే మన టైం లేకపోవడం కాదు, ప్రతి విషయాన్ని సరైన సమయంలో మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ రోజు చర్చలో కూర్చున్నాము, పాత చర్చలో కూర్చుని దివ్య ఆయన్ని మాట్లాడుకుంటా ఉంటారు. చాలాసేపు మాట్లాడింది దివ్య. నేను ఇంట్లో ఉన్నాను, చాలాసేపు మాట్లాడింది. నేను ఇంట్లో నుంచి బయలుదేరి చర్చలోకి వస్తా ఉన్నాను. వచ్చేటప్పుడు చర్చలో ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఉన్న మాట ఏంటంటే, సరేనమ్మా ఇదంతా కాదు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు అడుగు, దేవుడే నువ్వు కరెక్టో కాదో చెప్తాడు అని మాట్లాడుతూ తను బయటికి వెళ్ళిపోతుంది. మన చేసుకుంటాను వెళ్తా ఉంది. ఆమె అక్కడ కూర్చుంది, ఆమె అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది. నేను ఆ మాట వినగానే అనుకున్నాను,
దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు, కానీ వెంటనే మాట్లాడతాడా? మీరు అనుకున్న చెప్పొచ్చు, మీరు ఏమైనా తప్పు సమాధానం చెప్తే ఇంటికి పంపించడం ఏం లేవు, లేదు తప్పు సమాధానం చెప్తే ఇదే ముందు అందరికి కాక 5 దెబ్బలు కొట్టుకోవాలని ఏమైనా ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయా లేవా? ప్రొఫెసర్ గారు పాస్టర్ గారు ఉంటారు, సామాన్య కోసం తెచ్చేవాడు ఆయన వాక్యం చెప్పడానికి చూస్తారు. ఆయన వృత్తిరీత్యా మాస్టర్ గారు, ఆయన స్కూల్లో టీచర్. ఆయన వస్తా బట్టలు తెచ్చుకునేవాడు. ఇప్పుడు కాదు, దాదాపు 10, 15, 20 సంవత్సరాల క్రితం బాగా వాడబడిన ప్రసంగికుడు. ఆయన వస్తా బట్టలు తెచ్చుకుని అది ఆయన మాట్లాడుతున్నారు అనుకుని కొట్టేవాడు. లేదు మీరు కూడా పక్కన చూస్తూ ఉంటారు కదా, దగ్గరికి వచ్చి కొట్టేవాడు ఆయన. మీకు ఎప్పుడైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలాంటి ప్రభుదాస్ ఆయన పేరు, మాస్టర్ గారు, సామర్లకోట. ఖచ్చితంగా కొట్టేవాడు. ఒకవేళ దూరంలో చెప్పండి ఉన్నారనుకోండి, కొట్టడానికి అవకాశం లేని వాళ్ళు వాళ్ళు గర్తించి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పిలిచి అప్పుడన్నా ఒక దెబ్బ కొట్టేవాడు. ఆయన కొట్టినా సరే చాలా బాధపడేవాళ్ళు కాదనుకుంటున్నాను. మన చేసిన అలవాటు ఇప్పుడు చేయాలి చేద్దామా? ఆ బాధ్యత కాంతమాంటికి అబ్రాహాంకి ఇవ్వాలి. వాళ్ళిద్దరూ మంచివాళ్ళే, సాంస్కృతిక కనపడతారు, కానీ ఖచ్చితంగా కొట్టే విషయంలో గట్టిగా కొడతారు కదండి. మీరు బాగా కొడతారని చెప్పింది అన్నాకి. ఆయనకి ఉందా నాకే కొట్టారంటే సరే. చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వచ్చి ఆయన సమాధానం చెప్తాడని చెప్పడాని విషయాన్ని చెప్తాడని ఒప్పుకుంటాము, కానీ మనకి చెప్పడం పక్కన చెప్తాడని నమ్ముకుంటా ఉంటాం. అని చెప్తాడు, దానికోసం మనం ఎదురు చూడకుండా వేరే వాళ్ళు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మాట్లాడతాడమ్మా, దేవుడు సమాధానం ఇస్తాడమ్మా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను చర్చిలోకి వస్తా ఉన్నప్పుడు నాకు స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే ఆయన కొంచెం తప్పులో ఉంది. అదే తప్పులో ఏంటి కాలు ఆంగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన కరెక్ట్ చేయాలి. ఎంత చెప్పినా ఆయన వినడానికి ఇష్టపడలేదు, తీసుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాడు. చాలాసార్లు దేవుడు స్పష్టమైన నడిపింపులు ఇవ్వడం నేను చూశాను. చాలాసార్లు దేవుడు స్పష్టమైన మాటలు ఇవ్వడం చూశాను. అనేక రకాలుగా మనుషులు మాట్లాడి సరిచేయడం చూశాను, స్థిరపరచడం చూశాను, ప్రోత్సాహపరచడం చూశాను. మనం కృంగిపోకుండా బలపరచడాన్ని వ్యక్తిగతంగా కూడా నేను అనుభవించాను. కానీ వెంటనే మాట్లాడమంటాం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నాను. నేను ఇప్పుడు వచ్చి స్టేజ్ లాగా ఉండేది కదా, స్టేజ్ కూర్చున్నాను. ఆయన దూరం నుంచి కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఆయన ఎలా ప్రార్థన చేస్తుందంటే చాలా సీరియస్ పడుతుంది. దేవుడి దేవా నా తప్పేమంటే చూపించు, నా తప్పేమంటే చెప్పు అని అరుస్తూ ఉంది. ఎప్పుడు అరుస్తామంటే చాలాసార్లు మనకి బాగా కలిగినప్పుడు అరుస్తాము, లేదా కోపం వచ్చినప్పుడు అరుస్తాము. మన తప్పైనా ఒప్పుని నిరూపించుకోవడం కోసం అరుస్తూ ఉంటాం. ఆయన ఒక గొంతు పెట్టిన అరుస్తా ప్రార్థన చేస్తూ ఉంది. నిమిషాలు గడుస్తుంది, సెకండ్లు గడుస్తుంది, కొంచెం జరుగుతూ ఉంది. నేను వెంటనే అనుకున్నాను, ఇప్పుడు ఏమైతే దేవుడు మాట్లాడకపోతే ఆయన 2 విషయాల్లోకి వెళ్ళిపోతుంది. ఒకటి, మీరు తప్పు చేయలేదు అని ఉంటుంది. సేవకులుగా మీరు చెప్పినా సరే, వాక్యంలో నుంచి చెప్పినా సరే, ఉదాహరణ రూపంలో చెప్పినా సరే, కానీ నేను తప్పు చేయలేదు, వీళ్ళు నన్ను అవసరంగా అంటున్నారు అనుకుంటుంది. రెండోది ఏం జరుగుతుందంటే తప్పు చేస్తుందని ఆయన తెలుసు, ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడతా. కాబట్టి రెండోది ఏమనుకుంటుందంటే దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మాట్లాడటం, ప్రార్థన చేయడం, కన్నీళ్ళు కాల్చడం ఇదంతా కూడా అబద్ధమే అనుకుంటుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా చాలా నష్టం. ఎవరికి నష్టం? రెండింటిలో ఏది జరిగినా మొదటి ఆయనకి నష్టం, రెండోది సంఘానికి కూడా నష్టమే. సంఘంలో ఒక అమ్మాయి తప్పుడు దానిలో వెళ్ళిపోతే అది సంఘానికి చాలా నష్టం. సంఘంలో జరిగే ఒక పద్ధతి మీద అమ్మాయికి నమ్మకం కోల్పోతే అది సంఘానికి కూడా నష్టమే. నేను కొద్ది రోజులు తెచ్చి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను, నాకు ధైర్యం సరిపడలా. దేవా ఏమైతే మాట్లాడు, నా పరిస్థితి చూపించు అని చెప్పడానికి నాకు ధైర్యం సరిపడలా దేవుని అడగడానికి. ఎందుకంటే నా జీవితంలోనే చాలా తక్కువ సార్లు నాకు ప్రార్థన చేశాను నేను. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, అత్యున్నతుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. మన జీవితంలో ఏదో ఒక సమయంలో అనేక విధాలుగా ఓడిపోతూ ఉంటాం. మాట దగ్గర నుంచి, చూపుల దగ్గర నుంచి, తాపు దగ్గర నుంచి, ఒక చిన్న మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లోకి అనేక సార్లు వెళ్ళిపోతూ ఉంటాం. పాపమే కాదు, వ్యభిచారమే కాదు, దొంగతనమే కాదు, పూజలే కాదు, ఇంకా అంతకన్నా చిన్న చిన్న విషయాల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటిది దేవుడు పిలిచి నాతో మాట్లాడి ఏం చేద్దాం చెప్పు అని ఎలా అడగలం అనిపిస్తుంది నాకు చాలాసార్లు. బహుశా ఈ ఆలోచన మంచిది కాదేమో, ఈ ఆలోచన మంచిది కాదని నేను కూడా అనుకుంటాను.
దేవుడు మనకు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, నోరు తెరిచి దేవుడు నా గురించి చెప్పాయా ఏదో ఉంది అని అడగడానికి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. చాలాసార్లు మన వాళ్ళు కూడా ఇష్టపడరు. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత లేదా చాలా నెలల తర్వాత మళ్ళా నోరు తెరిచి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవా, ఈ అమ్మాయితో మాట్లాడయ్యా. ఒకవేళ నువ్వు ఈ అమ్మాయితో మాట్లాడకపోతే తను చేసే తప్పు స్థితిలోనే తను ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది, దిగదారిపోద్ది. దిగదారి పోయిన పరిస్థితిలో నుంచి తన పైకి లేవడంతో అసాధ్యము. ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే ప్రార్థన చేసుకోవడం, కన్నీటి కార్చడం, పశ్చాత్తాపడటం, దేవుడు మాట్లాడటం ఇదంతా అబద్ధమే అని తన హృదయంలో నాటబడతాయి. తన ఒక కుటుంబం తన తరతరాలు నీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాయి. మమ్మల్ని క్షమించు, ఇలా అడుగుతున్నాను క్షమించు, కానీ అమ్మాయితో మాట్లాడి ప్రార్థన చేస్తా ఉన్నాను. కొన్ని నిమిషాలు జరుగుతూ ఉన్నాయి, సెకండ్లు నిమిషాలు జరుగుతూ ఉన్నాయి. తను అప్పుడు దాకా పోరాటానికి చేస్తున్న ప్రార్థన ఆ స్పీడ్ తగ్గింది. అయ్యా నాతో మాట్లాడయ్యా అని మామూలు వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టింది. కొద్ది క్షణాల్లోనే తన ప్రార్థన ఏమైందో తెలుసా? మెల్లైన స్వరము, ఏడుపు వస్తున్న స్వరము, గద్గత స్వరం అంటారని ఆ స్వరంతో ప్రార్థన చేస్తుంది. అయ్యా నాతో మాట్లాడయ్యా, నా పరిస్థితిని నాకు చూపించేయా. ఇంకా కొద్ది క్షణాల్లో ఏం చేస్తుంది తెలుసా? అవునయ్యా, నేను చేసి తప్పే. అవునయ్యా, నన్ను క్షమించు, నేను ఒక తప్పు దారిలో వెళ్ళిపోతా ఉన్నాను, దయచేసి క్షమించు, నన్ను విడిపించే ప్రార్థన చేస్తాను. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం చూడండి. నా జీవితంలో చాలా తక్కువ సార్లు నేను కన్నీరు కార్చడం జరిగింది. ప్రార్థనలో కొన్నిసార్లు ఏడుస్తాను, కానీ చాలా తక్కువ సార్లు. నాకు మనుషులు చచ్చిపోయినా కన్నీరు రావు. అలాంటిది ఆ రోజు దేవుడు ప్రార్థన ఆలోచిస్తా ఉన్నప్పుడు నా కళ్ళ నీటిగా రావడం మొదలుపెట్టింది. ఎంత గొప్ప దేవుడు లేదు. తనతో మాట్లాడడానికి తనకి అర్హత లేదు, తనతో మాట్లాడాలని చెప్పడానికి నాకు అర్హత లేదు. అర్హత లేదు మా వైపు పరలోకం నుంచి దిగొచ్చి, ఈ పరిశుద్ధమైన స్థానాన్ని దిగొచ్చి విడిచిపెట్టి మా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చాలని. మేము ఓడిపోవడం ఇష్టం లేక, మేము పాడిపోవడం ఇష్టం లేక, నిన్ను తగ్గించుకుని మా దగ్గరికి వచ్చి మేము అడిగే ప్రతి చిన్న ప్రార్థనకు దేవస్తున్నారు తండ్రి. మేము ఎలా నేను స్థుతించామయ్యా, ఎలా నీకు ఇష్టంగా ఉండగలమయ్యా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ రోజు నుంచి తన జీవితంలో మార్పును చూసాము. ఆ రోజు తర్వాత చాలా తక్కువ సార్లు ఆయన సరి చేయాల్సి వచ్చింది. ప్రార్థన చేయండి, దేవా ఏం చేయమంటావు, దేవా ఎలాంటి నిర్ణయం తీసుకోమంటావు. ప్రార్థన చేస్తే అలవాటుని చేసుకోండి. ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, నిద్రపోతున్నా, నిద్ర తీసినా ప్రార్థన మన ఊపిరిలాగా ఉండాలి. ప్రార్థన మనకు జయాన్నిస్తుంది. చాలాసార్లు మా విషయంలో కానీ ఎవరి విషయంలో ప్రార్థన చేసేప్పుడు ఎలాగే ప్రార్థన చేస్తాం. ప్రతి సమయంలోనూ ప్రార్థన చేస్తూనే ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి సమయంలోనూ పట్టుబట్టి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాంటి ప్రార్థన వాటిని గుర్తుకోండి. కానీ ఇక్కడ జరుగుతున్న సంగతి తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో వారు ఆయన ఎందుకు అడుగుతున్నారంటే ఆయన మీద నేరం మోపాలని అడుగుతా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఆయనలో తప్పు ఏదో ఒకటి పట్టుకోవాలని అడుగుతా ఉన్నారు. మనుషులు వచ్చింటే అంత దారుణంగా చూడండి, సహాయం చేసే వారిని తప్పు పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ ఈయన నేల మీద వచ్చి ఏదో రాస్తా ఉన్నాడు. ఈరోజు నేల మీద రాయటం గురించిన 2 సందర్భాలు లేదా రాసిన దాని గురించిన రెండు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 2 సందర్భాల్లో ఆయన రాసిన దాని గురించిన మార్పులను చూడాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మొదటిసారి అంటే కొత్త నిబంధనలో మొదటిసారి కనపడతా ఉంది. ఆయన నేల మీద ఒకటి ఏదో రాస్తా ఉన్నాడు. అనేక సంవత్సరాల క్రితం సందర్భాన్ని కూడా మనం చూద్దాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఎవరు చదువుతారో ఒకసారి. ఆ గడియలోని మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక రాత రాయించున్నట్టు నేను. అంటే సింపుల్ గా మన భాషలో చెప్పుకోవాలంటే సడన్ గా ఒకసారి చేతులు కనబడి ఆ చేతికి ఏమైనా మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఏమైనా చేతికి వేలు కూడా ఉన్నాయి, చెయ్యి ఉంది, హస్తం అంటే తెలుసు కదా, హస్తము ఉంది, వేలు ఉన్నాయి. అవి గోడ యొక్క పూత అంటే పెయింట్ మీద గోడ యొక్క పూత మీద ఏదైతుంది ఏదో రాస్తా ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితము
రాయబడిన ఒక సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక 3 విషయాలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. అందులో మొదటి ఏంటంటే యేసు ప్రభు నేల మీద రాస్తా ఉన్నాడు. రెండోది ఏదో ఒక చెయ్యి గోడ మీద రాస్తా ఉంది. యేసు ప్రభు దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆ దేవాలయం ఆ రోజుల్లో దేవాలయం ఎలా ఉందంటే, దేవాలయము మనకు మట్టి కూడా లేదట. దేవాలయం ఆవరణ దేవాలయం మొత్తం కూడా రాయి చేశారు, లేదా ఒక బలమైన సర్ఫేస్ ఉండేది. మనకు రాగానే రాయి చేస్తున్నాం కదా, కనీసం అలాంటి గట్టి అయిన నేల వరకు లేదు. అలా చేసుకున్నారు. అక్కడ రాస్తా ఉన్నాడు దేవుడు, రాతి మీద లేదా రాతి నేల మీద రాస్తా ఉన్నాడు. మనం రాశాడని కానీ మట్టిలో రాశాడు అనుకున్నాం చాలాసార్లు. ఇది మందిరం యొక్క ఆవరణలో జరుగుతూ ఉంది, మందిరంలో జరుగుతూ ఉంది. అయితే గుడిలో జరుగుతుంది, లేకపోతే గుడి వైపున ఆవరణలో జరుగుతూ ఉంది. గుడి వైపున ఆవరణ మొత్తం కూడా ఆ కాలంలో రాతి చేత నింపబడి ఉంది. సాలిడ్ ఫ్లోరింగ్ దాని మీద రాస్తా ఉన్నాడు. మీరు కనుక రాయడం మాత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు కూడా రాతి మీద రాయించాడు. నిర్మాణాన్ని 31, 16 చూసినట్లయితే దేవుడు తన చేతి రాత చేత రాయి మీద రాశాడు. ఏం రాశాడు? ప్రజాన్ని మీద రాసి చూస్తాం. కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు మళ్ళా నేల రాస్తా ఉన్నాడు. అంటే ఆయన రాతిని చీలుస్తూ రాశాడు అనుకోలేము. ఆ రాతి మీద రాయడానికి అనుకూలం ఉన్న వాతావరణం ముందు కోరిక. మన ఇళ్ళలో కూడా ఒకసారి చూసినట్లయితే ఆ ఫ్లోరింగ్ ఉందనుకోండి, అంటే మార్బుల్ ఫ్లోరింగ్ లేకపోతే టేస్ట్ ఉన్నాయి అనుకోండి, దాని మీద రాసినప్పుడు కనబడుతుంది. ఎప్పుడన్నా మీకు ఎప్పుడు కనబడుతుంది? ఒక రోజు ఇల్లు ఉండదా అప్పుడు కనబడతా, 2 రోజులు ఇల్లు ఉండదా కనబడతా? మీకు అర్థమవుతుందని మాట్లాడేది. ఒక రోజు 2 రోజులు ఇల్లు ఉండకపోతే ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న ఫ్లోరింగ్ మీద, ఇంట్లో ఉన్న నేల మీద మధ్య దుమ్ము ఉంటుంది. దాని రాసినప్పుడు కనబడతా కనిపిస్తుందని చెప్తా ఉన్నారు చాలా మంది. ముఖ్యంగా జరుగుతున్నాయి. అక్కడ రాతిని చీలుస్తూ రాయలేదు యేసు ప్రభు, రాతి మీద రాస్తా ఉన్నాడు. ఈ రాత చూస్తూ ఉన్నారు మనుషులు. చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మార్పు జరిగింది. పర్వతం నుంచి దేవుడు దిగి వచ్చి తన చేతిని చాపి రాతి మీద రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు మనుషుల జీవితాన్ని స్థిరపరచలేకపోయింది. ఆ 10 ఆజ్ఞల ప్రకారం జీవించడానికి మనుషులు ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ 10 ఆజ్ఞలలో ప్రతి దాన్ని నేరడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు మరలా ఒక రాత జ్ఞానం రాస్తా ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞలను చూసినప్పుడు ఈ 10 ఆజ్ఞలు తమ జీవితంలో కాపాడుతూ ఉంది మనుషులు. ఈ 10 ఆజ్ఞలను చూసినప్పుడు ఆ 10 ఆజ్ఞలో ఏది చేయతున్నారో అది చేసే పరిస్థితిలో తమ చూసుకుంటా ఉన్నారు. రాతి మీద రాయబడ్డ 10 ఆజ్ఞలు చూసిన మనుషులకు ఆ ఆజ్ఞల ప్రకారం మీరు జీవించట్లేదే అనే విషయాన్ని గమనిస్తా ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు రాస్తున్నప్పుడు అక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. అక్కడ మనం చదివినట్లయితే 10వ వచనం చదివినట్లయితే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళి, దాని పైన కూడా మనం చూసినట్లయితే ఆయన రాస్తా ఉన్నాడు. వారు ఆయన విడిచిపెట్టుకుని అడుగుతూ ఉన్నారు. అప్పుడు తల ఎత్తి ఆయన మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీలో పాపం లేని వాడు మొదట ఆయన మీద మొట్టమొదట ఆయన మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా ఉండి నేల మీద రాయించడం. రాయబడిన రాత అంటే దేవుని చేతి చేత రాయబడిన రాత మన హృదయాన్ని చూపిస్తుంది. 10 ఆజ్ఞలు ఆ రాతి మీద చెక్కబడినప్పుడు, దేవుని వేడి చేత రాయబడినప్పుడు, ఆ ఆజ్ఞలు చూసినప్పుడు మనుషులు కృంగిపోయారు. కారణం ఏంటంటే అందులో చెప్తున్న ప్రతి ఆజ్ఞ మీరిన జీవితం వారికి కనబడతా ఉంది. ప్రతి ఆజ్ఞ నెరవేర్చిన పరిస్థితి వారికి కనబడతా ఉంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు నేల రాస్తా ఉన్నప్పుడు అక్కడ కూడా మనుషుల జీవితాలు అదే కనబడతా ఉంది. ఆయన రాస్తున్న రాతలో తమ జీవితంలో ఏ విషయాల్లో తమ తప్పిపోతా ఉన్నామో వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఏ విషయాలు దేవుడికి ఇష్టమైన చేస్తామో అర్థమవుతుంది. అక్కడ రాయబడితే ఒకే ఒక రాత, ఒక్క చేతి ఒక్క వేదిలో రాస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ అందరి జీవితాలు కనబడతా ఉన్నాయి. దేవుడికి వచ్చినప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి ఏంటంటే, దేవుడు నా విషయంలో ఏమి చూపిస్తా ఉన్నాడు? ఆయన వేలు మనుషుల యొక్క జీవితాలను చూపిస్తా ఉంది. ఆయన వేలు మనుషుల జీవితంలో దాగిన పాపాలను చూపిస్తా ఉంది. ఆయన వేలు మనుషులు తమ జీవితంలో సరిచేసుకోవాల్సిన వాటిని చూపిస్తా ఉంది. ఆయన ఒంటి రాస్తున్నప్పుడు ఏం రాస్తున్నాడో చూసిన ప్రతి ఒక్కరికి తన జీవితం కనబడతా ఉంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాల్లో జరిగేది
దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాల్లో జరగాల్సింది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఉన్న విషయము కనపడినప్పుడు, అర్థమైనప్పుడు మనుషులు హృదయాలు తగిలిపోతా ఉన్నాయి. అక్కడ ఉన్నవాడు ఒక్కరి వల్ల ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడ జరిగింది సందర్భం అంతా? దేవుడి మందిరంలో జరుగుతూ ఉంది. దేవుడి మందిరంలోకి రాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు. దేవుడి మందిరంలోనికి అర్పణలు తీసుకురావాలి, దేవుడి మందిరంలోకి కానుకలు తీసుకురావాలి, దేవుడి మందిరంలోనికి ఆహారం తీసుకురావాలి. మాత్రమే ఈ 3 విషయాలు చెప్తుంది. దేవుడి మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మాట్లాడబడుతుంది, సమృద్ధి ఉన్నట్టుగా కానుకలు తీసుకురామని చెప్తుంది. పాత నిబంధన దేవుడి మందిరంలోకి తీసుకురావాల్సిన విషయాల గురించి చెప్తా ఉంది, కానీ తీసుకురాకూడని విషయాలు తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు. ఏమున్నాయి వాళ్ళ చేతిలో? ఏమున్నాయంటే రాళ్ళతో పట్టాలని సిద్ధపడి వచ్చారు వాళ్ళు. చాలా సార్లు మనుషులు దేవుడి మందిరంలోకి ఏది తీసుకురావాలో తీసుకొస్తా ఉంటారు. నేను చేతులతో తీసుకొచ్చే విషయాల గురించి మాత్రమే చెప్పలేదు, మన పాకెట్స్ లో పెట్టుకుని వచ్చే వాటి గురించే చెప్పలేదు. నేను ఏది పట్టుకుని వస్తున్నావు దేవుడి మందిరానికి? దేవుడి మందిరానికి కొన్నిసార్లు మన ఆలోచన పట్టుకుని వస్తాం, ఇదే విధంగా నేను జీవిస్తాను. దేవుడి మందిరంలో కొన్నిసార్లు మన హృదయాల్లో కొన్ని రహస్యాలు దాచుకుని వస్తాం. వాళ్ళు దేవుడి మందిరంలో ఉన్న దేవుడి దగ్గరికి వచ్చారు, మంచిదే. ఆయన అడుగుతా ఉన్నారు, మంచిదే. వారి ఉద్దేశం చెడ్డది, కానీ అడిగిన విధానం మంచిది. కానీ వాళ్ళు తీసుకొచ్చింది రాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. ఆ రాళ్ళు 2 కోసం తీసుకొచ్చారు అడుగు వాళ్ళు. ఒకటి, వ్యభిచారం చేసిన స్త్రీని కొట్టడం కోసం తీసుకొచ్చారు. ఒకవేళ స్త్రీని కొట్టవద్దు అని చెప్తే ధర్మశాస్త్రము మేరమంటా ఉన్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారని యేసు ప్రభువుని కొట్టడానికి తీసుకొచ్చారు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తిని వాళ్ళు రాళ్ళ చేత కొట్టి చెప్పవచ్చు. రాళ్ళ చేత కొట్టి చెప్పమని ఇద్దరి మీద 3 రకాల మనుషులకి రాళ్ళ చేత కొట్టి చంపడానికి అవకాశం ఉంది. ఒకరు వ్యభిచారులు, రెండోది నరహంతకులు, మూడోది ధర్మశాస్త్రాన్ని మీరిన వారు. మన విద్యా దేశకాలంలో మీరు చదివినట్లయితే, అంతకు ముందు నా నంబర్స్ సంఖ్యాకాలంలో కూడా మీరు చదివినట్లయితే, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని మీరతాడో లేదా ధర్మశాస్త్రంలో ఉన్న మాటకు వ్యతిరేకంగా చేయమని చెప్తాడో వాళ్ళు మీరు రాళ్ళతో కొట్టి చంపాలన్నది. 3 రకాల మనుషుల్ని మనం రాళ్ళతో కొట్టి చంపచ్చు. వారు నమ్మిన ధర్మశాస్త్రం ప్రకారం 3 రకాల మనుషులు రాళ్ళతో కొట్టి చంపచ్చు. అందులో ఒక వ్యక్తి అక్కడ కనబడతా ఉంది, విషయాల చేత పట్టబడింది. ఒకవేళ దేవుడు కనుక ఈ అమ్మాయి కొట్టకు అని చెప్తే ధర్మశాస్త్రాన్ని మేరమంటున్నాడు కాబట్టి యేసు కొట్టేవాళ్ళు. దేవుడి మందిరానికి వస్తున్న వాళ్ళారా, నువ్వు దేవుడి యొక్క వాక్యంలో తప్పులు పట్టుకోవాలని వస్తున్నావా? దేవుడి మీద దాడి చేయడానికి వస్తున్నావా? చాలాసార్లు మనుషులు తమ జీవితంలో మంచిని పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత, దేవుడు తమను దీవించిన తర్వాత, తమ స్థిరపడిన తర్వాత, స్థిరపడడం అనుకున్న తర్వాత దేవుడు కూడా దూషించడానికి వెనకలేదు. దేవుడు కూడా వదిలివేయడానికి వెనకలేదు. తమ జీవితంలో తమ పట్టుకున్న దాన్ని, తమ నమ్ముకున్న దాన్ని వదిలివేయమని చెప్పినప్పుడు, విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు దేవుడిని కూడా దాడి చేయడానికి, దూషించడానికి మనుషులు సిద్ధపాటు కలిగిస్తారు. అలాంటి సిద్ధపాటు కలిగిన మనుషులకి మనం చూస్తా ఉన్నాం. కానీ దేవుడు అత్యున్నతుడు కదా, ఆయన ఆమె పట్టొద్దని చెప్పలేదు. ఏం చెప్పాడు వాళ్ళతో? ఏం చెప్పాడంటే పాపం లేని వారు ఏమన్నారు? అరే నాలో పాపం లేదు అని వేస్తాము రాయి తీశారు. కాబట్టి వాళ్ళకి యేసు ప్రభువు చూసినప్పుడు ఆయన రాస్తున్న రాత కనపడింది, ఆయన వేలు కనపడింది. ఆయన వేలు నీ పాపాన్ని నీకు చూపిస్తా ఉంటుంది. ఆయన కాలం మొదలునే ఇప్పుడు వరకు దేవుని వేలు నీ వైపు చూపింపబడుతున్నప్పుడు నీ జీవితంలో పాపం కనపడతా ఉంటుంది. నీకు దేవుని వేలు నీ జీవితంలో పాపం వైపు చూపిస్తా ఉంటుంది. అది చూచిన వారు పెద్దల మొదలు చిన్న కాలం వరకు ఒకరి వెంట ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాక్యం ఇచ్చిన వాళ్ళ దేవుని దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో దాని యొక్క పాపాన్ని చూపించినప్పుడు ఏం చేయాలి? మనం దేవుడి జీవితంలో వాక్యం చెప్తున్నప్పుడు నీ జీవితంలో ఉన్న పాపాన్ని ఏదైనా చూపించాడు? ఎప్పుడన్నా నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలు చూపించాడా? నోరు తెచ్చి మాట్లాడుతున్నా, నీ జీవితంలో సరి చేసుకోవాల్సిన వాటిని చూపించాడా? దేవుడి యొక్క వాక్యం వింటా ఉన్నప్పుడు నా జీవితంలో నేను మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని నేను అంటున్నాను. అర్థమైందా? నాకు పట్ల ఏం చేయాలి? మనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సరి చేసుకోకుండా, అయ్యా మేము ఆవిడ తీసుకొచ్చాను కానీ నిజానికి రాళ్ళతో పట్టాల్సిన పరిస్థితిలో ఉన్నది నేనే. నా జీవితంలో దాగి ఉన్న పాపాలు బయటికి కనబడితే నాకన్నా
ఎక్కువ సార్లు కొట్టాలి, తనకన్నా ఎక్కువ సార్లు నన్ను చంపివేయాలి, నా పాపాన్ని నువ్వు చూపించినందుకు నీకు వందనాలయ్యా, నా పాపం నుంచి బయట వచ్చే మార్గం మాకు చెప్పని అడగాలి. అలా అడగకుండా నేను వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు అనేక సంఘాలు జరుగుతున్నాయి తెలుసా. దేవుడికి వస్తా ఉన్నారు, దేవుడికి చూస్తా ఉన్నారు, దేవుని వాక్యం వారి జీవితాల్లో ఉన్న వాటిని చూపించినప్పుడు ఫలం మారిపోతా ఉన్నారు. దేవుడిని విడిచిపెడతా ఉన్నారు, తమ పాత నమ్మకాల వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మొదటిగా నేను చెప్పాలని ఆశపడుతున్న విషయం ఏంటి తెలుసా, దేవుని వైపు చూడు, దేవుని చేతి వైపు చూడు. దేవుని చేతి వైపు మనం దీవెన పొందుకోవడానికి చూస్తా ఉన్నాము. కానీ ఈరోజు ఏం చేస్తావు తెలుసా, దేవా నా జీవితంలో నేను సరి చేసుకోవాలని వాటి వరకు చూపించాయా. ఎందుకంటే నువ్వు సరి చేసుకుంటే, నేను ఒప్పుకుంటే, నేను విడిచిపెడితే, ఏ చెయ్యితే నీలో పాపం నేను చూపిస్తా ఉందో అదే చెయ్యి నా మీద వచ్చి నన్ను జీవించదని నాకు అర్థమైంది. దేవుని దీవెన పొందుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా, సరి చేయబడటం. దేవుని దీవెన పొందుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా, దేవాన్ని క్షమించు అని అడగటం. దేవుని దీవెన పొందుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా, దేవా నా జీవితంలో దాగి ఉన్న పాపం నుంచి విడిపించబడటానికి నీ రక్తం చేత కలుగు అని అడగటం. అది చేయకుండా వెళ్ళిపోయారు మనుషులు. అనేక సార్లు దేవుని సన్నిధికి వస్తూ, అనేక సార్లు దేవుని నామంలో పాపం చేస్తూ, అనేక సార్లు నోరు తెరిచి దేవాలను దీవించు అని అడిగిన సందర్భాలు కూడా నీ జీవితంలో ఉంటాయి. కానీ ఈ రోజు అడుగు, దేవా నాలో ఉన్న పాపం నుంచి విడిపించబడ్డానికి సహాయం చేయి, నాలో ఉన్న పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి సహాయం చేయి. యేసు ప్రభువుకు ఉన్న ఒక పేరు ఏంటి తెలుసా, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఏ వేడితో అయితే రాస్తా ఉన్నాడో, ఏ వేడికైతే వచ్చిన వారి యొక్క పాపాల వారికి కనబడేలా చేస్తా ఉన్నాడో, ఈ రోజు కూడా అది జరుగుతూ ఉంది. ఆయన వేడికి పాపాలను చూపిస్తే ఆయన వేడి ప్రకారం సరి చేసుకోవడానికి సిద్ధపడి. ఇందాక మనం చదివాం కదా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నప్పుడు ఆయన వేడితో రాస్తా ఉంది. రాసినప్పుడు దాని యొక్క అర్థము ఎన్నో వచ్చిన మళ్ళీ ఒకసారి పెట్టు, 24 చదువు. చూడండి ఒకసారి కంప్లీట్ గా ఫుల్ సెంటెన్స్ ఉంటాయి. తక్కువ ఎన్నో వచ్చినామా, 26 చదవమ్మా. ఆయన సాక్షిలో చూడగా నువ్వు తక్కువగా కనపడింది. ఎప్పుడైతే ఇక్కడ 2 రకాల మనుషులు చూస్తా ఉన్నాము. ఒక రకమైన మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే, ఒక రకమైన మనుషులు దేవుడి దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకోవాలనుకుంటూ దేవుడి చేత పాపంలో చూపించబడుతున్నప్పుడు దేవుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకొక రకమైన మనుషులు కనపడతా ఉన్నారు. ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం వచ్చింది, కానీ ఎప్పుడు వచ్చిందంటే, అది ఎప్పుడు వచ్చిందో చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము 4వ వచనం చదువుతారా. వారు బంగారు, వెండి, ఇతని ఇనుము చేస్తే 4వ వచనం చదువు. అందుకు వారు 3 చదువు. యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి ఇక్కడ కొంచెం సేపు ఆగుదాము. వాళ్ళు ఒక పని చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారంటే, సరే మిగతా తీసుకున్న సువర్ణోపకరణను తెచ్చి వచ్చగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉత్పత్తులను వాటిలో ద్రాక్షారసం వచ్చి ఒక భయంకరమైన సంగతి జరుగుతూ ఉంది. ఇక్కడ రాజు బెల్షస్సర్, అతని పేరు బెల్షస్సర్ అనే రాజు, తను యెరూషలేములో దేవాలయంలో దేవుని కొరకు వాడటానికి తయారు చేయబడిన వస్తువులను తీసుకుని వచ్చి దానిలో ఏం చేస్తున్నారంట, ద్రాక్షారసం పోసి తను, తన రాజులు అందరూ తాగుతా ఉన్నారు. అవి ఎక్కడికి వెళ్ళి, పాత్రలు ఎక్కడికి వెళ్ళి, యెరూషలేములోని దేవాలయం కొరకు వాడటానికి సిద్ధపరిచినవి. అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడతాం. యెరూషలేములోని దేవుని నివాసము ఆలయంలో నుండి ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినవి, యెరూషలేములోని ఆలయంలోని కాకుండా దేవుని నివాసమైన ఆలయం అని చెప్తా ఉన్నాడు. దేవుని
నివాసం నుంచి ఆలయము రెండు 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 విషయాల గురించి లేదా రెండు సందర్భాల్లో లేదా రెండు రకాల వాటి కొరకు ఇది దేవుని ఆలయం చెప్పబడతా ఉంది. ఒకటి యెరూషలేములో కట్టబడిన ఆలయం, అది తర్వాత కాలంలో పడగొట్టబడింది, దేవుని మహిమ దిగి వచ్చిన స్థలం. రెండవది ఇది దేవుని ఆలయం ఉంటుందని దేవుని చెప్పారు బైబిల్లో. ఒకటి యెరూషలేములో కట్టబడిన ఆలయము, ఇంకొకటి దేవుని చెప్పాడు దేవుని ఆలయం అని. హృదయం ఖచ్చితంగా చెప్పాలని నీ దేహము దేవుని యొక్క ఆలయం చెప్తామని. ఇక్కడ కొద్దిసేపు నేను కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆశపడతా ఉన్నాను. చాలా సార్లు మనం దేవుని మందిరంలో గడపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్నిసార్లు సిగ్గు చేత కావచ్చు, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేత కావచ్చు, ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే అపవాది మన వాళ్ళు చాలా తెలివిగా వాక్య ద్వారా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది వాక్య ద్వారా మోసం చేస్తారా తెలుసా మీకు? తెలియదు. వాక్య ద్వారా మోసం చేస్తారా చేయరా? ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దూకు నీ పాదంలో రాయి తనకు నాకు కాపాడాలని చెప్పాడు కదా. ఎక్కడ చెప్పాడు తెలుసా మీకు? కీర్తనలో చెప్పాడు. నీ పాదములకు రాయి తగకుండా ఆయన తన దేవతలకు నిన్ను గురించి ఆచరించిన మాట స్పష్టంగా కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఆ కీర్తన గ్రంథాన్ని యేసు ప్రభుత్వం చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? అపవాది చెప్తా ఉన్నాడు. అపవాది వాక్యాన్ని చాలా తెలివిగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మన ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా మందిని దేవుని సన్నిధికి రాకుండా అపవాది ఆపుతా ఉంటాడు. దేవుని సన్నిధిలో సమయాన్ని నమ్మకం నిద్రపోతుంది. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా ఉండటానికి అపవాది చాలా సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో ఒక మాట ఏంటంటే మనం దేవుడి సన్నిధి గురించి ప్రార్థన చేసుకుంటూ చెప్తా ఉంటాం. చాలా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాం. వాళ్ళు బయటకు తీసి చదువుతా ఉన్నప్పుడు లేదా కొద్దిగా బయటకు తీసుకున్న వాళ్ళు కొంతమంది చెప్తా ఉంటారు. వాళ్ళకి సలహాలు ఏం చెప్తారంటే వాక్యం ఏముంది, ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఎలా ప్రార్థన చేస్తూ ఉంటుంది చెప్తారు. కొత్త నిబంధనలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ చేస్తూ ఉంటుంది? ఆర్థిక ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఉంది. అవునా? అక్కడ చెప్పని సందర్భం వేరే ప్రత్యేకమైన ఉపవాసం గురించి చెప్తా ఉన్నారు. చాలా అదే మాట కనబడుతుంది. దేవుని యొక్క మందిరం గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు రెండు రకాల మాట కనబడతాయి. ఒకటి దేవుడు ఎక్కడైనా ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆ మాట దేవుడు మాత్రం ఉండడానికి ప్రార్థన చేశాడు. రెండోది వాక్యం ఏం చెప్తుందంటే నీ ఇంట్లోకి తల్లిదండ్రులు ప్రార్థన చేయమంటే చెప్పుకోవచ్చు ప్రార్థన చేసుకున్నారేంటి? ఈ రెండు వాక్య భాగాలు మన ప్రాంతాలు ఇబ్బంది పడతాము బయట కేరళ దానికి ఎక్కుంటే ఈ రెండు సందర్భాలు మనం ఇబ్బంది పడతా ఉంటాయి కొన్నిసార్లు. కానీ దేవుడి మందిరానికి ఇంటికి తేడా ఉందా లేదా? మీరు ఎవరున్నారు చెప్తే దేవుడి మందిరానికి తేడా వస్తూ ఉంటారు. కానీ చాలా తేడాలు ఉన్నాయి. అంటే చాలాసార్లు ఏమంటారంటే కొన్ని గుంపులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోండి అని చెప్పే మాటను వ్యతిరేకించడం కోసం దేవుడి వాక్యము నిన్ను గదిలోకి ప్రార్థన చేసుకోమంటుంది. దేవుడి వాక్యంలో సందర్భంలో నువ్వు ఎవరికి కనపడకుండా ప్రార్థన చేసుకుంటా ఉంది. నీ ఇంట్లో ఉన్న గదిలోకి ప్రార్థన చేసుకోమంటే నువ్వు ఎవరికి కనపడకుండా ప్రార్థన చేసుకోమంటే పాస్టర్ గారు చర్చలో వచ్చి ప్రార్థన చేసుకోమంటారంటే వాళ్ళకి ఏదో లాభం కలుగుతుంది అనే బోధ కొన్ని ప్రత్యేకమైన వర్గాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, రహస్యంగా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎలుగెత్తి ఏడ్చిన సందర్భాలు కొన్నిసార్లు మనుషులు కాపాడుకున్నా ఉన్న సందర్భాలు మంచిదే. కానీ అది ఒక ప్రత్యేకమైన వీళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అవసరమైతే. కానీ దేవుడి మందిరానికి ఇంటికి మనం తేడా చూపించి ముందుగా ఆశపడతా ఉన్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం మనము ఇక్కడ మీటింగ్స్ పెట్టుకున్నాం. అక్టోబర్ నెల మీటింగ్స్ పెట్టుకున్నాం. మనమే మాట్లాడుకుంటా ఉన్నాం. అప్పుడు ఒక అమ్మాయిని బయట నుంచి లోపలికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆటోలో తీసుకొచ్చారు. వాళ్ళ భర్త, వాళ్ళ అత్త, వాళ్ళ అక్క వీళ్ళందరూ బలవంతంగా తీసుకొచ్చిన ప్రయత్నం చేసిన, ఆటో డ్రైవర్ బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఆమె లోపల రాలేదు. గుర్తొచ్చిన మీకు అర్థం తెలుసా? ఆమె వాళ్ళ ఇంట్లో ఉండడానికి బాగానే ఉంటుంది, దేవుని పడినట్టు చేస్తుంది. కానీ పదాలు తెచ్చుకెళ్తా ఉంటున్నప్పటికీ ఇంట్లో నుంచి ఆటోలో తీసుకురావడానికి ఇబ్బంది అయిందంట. ఆటోలో ఎక్కడానికి వచ్చింది, ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఇష్టపడలా. ఏదైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు లోపలికి వెళ్ళకుండా వాళ్ళు చూసారా? ఎప్పుడన్నా
చర్చిలో ప్రాణాన్ని హ్యాండిల్ చేస్తున్నాం చూసారా? చర్చిలో ప్రాణానికి దెయ్యం పడిన వాళ్ళు ఎక్కువ చేసేవారు. అవునా? గమనించారా? ఇంటికి చేసి తేడా ఉందా లేదా? ఎవరు మాట్లాడతారా? చాలా ఉంది. కానీ దేవుని సన్నిధిలో కలవడానికి మనం ఇష్టపడతారు చాలా మంది. దేవుని ప్రభుత్వానికి మనం కొంచెం ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, మధ్యలో ప్రార్థన చేసుకోవచ్చు, పైన ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కడన్నా ప్రార్థన చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ దేవుని సన్నిధి గురించి ప్రార్థన చేసుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తామంటే దేవుని నివాసములు ఆలయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆలయము ప్రత్యేకించబడిన స్థలము. అక్కడ సమయాన్ని గడపడం మనకి మంచి చేస్తుంది. అక్కడ సమయాన్ని గడపడం మనకి జీవనం తీసుకొస్తుంది. అక్కడ సమయాన్ని గడపడము మన హృదయం ఉన్న పరిస్థితిని చూసుకోవడానికి కారణం అవుతుంది. రోజులో కొద్దిసేపు నా దేవుని రావడానికి ప్రయత్నం చేయండి. అది ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. వాళ్ళు దేవుని మందిరంలో వాడాల్సిన వాటిని తీసుకొచ్చి ఎక్కడ వాడుతున్నారంటే వాటిని ద్రాక్షారసం తాగడానికి వాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని ఆలయంలో ఉండడానికి సిద్ధపరచబడ్డావు, నువ్వు రక్షణ పొందుతావు. నేను మొదటి భాగం చెప్పింది దేవుని వేడిలో తమను సరి చేసుకోవడానికి ఇష్టపడిన వారి గురించి చెప్పాను. రెండో భాగం చెప్తా ఉన్నది దేవుని మందిరములో ఉండడానికి సిద్ధపరచబడిన సేవోపకరణాల గురించి చెప్తా ఉన్నాను. అవి ఎక్కడ వచ్చిన కొరకు చేయబడినవి అంటే దేవుని మందిరంలో వచ్చిన కొరకు చేయబడినవి. నీవు కూడా దేవుని మందిరంలో ఉండడానికి చేయబడ్డావు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నీవు దేవుని యొక్క ఆలయము. ఎందుకు దేవుని ఆలయం అయ్యావంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని క్షమించు అని పరిశుద్ధపరచని ప్రార్థన చేసినప్పుడు దేవుడిని పరిశుద్ధపరిచాడు. దేవుడిని పరిశుద్ధపరిచినప్పుడు నువ్వు దేవుని ఆలయం అయ్యావు. దేవుని ఆలయంగా ఉండాల్సిన నీవు, దేవుని కలిగి ఉండాల్సిన నీవు నీ హృదయంలో వేరే వాటిని చోటిస్తా ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న దేవుని యొక్క మాట ఏంటి తెలుసా? దేవుని చెయ్యి వచ్చి అక్కడ సందర్భాన్ని దాటి నేను మాట్లాడుతా ఉన్నాను. అక్కడ సందర్భం గురించి నేను మాట్లాడలేదు. అక్కడ చెప్పిన విషయం గురించి మాత్రమే మాట్లాడలేదు. ఆ రాత్రి చెప్పాడు, నిన్ను దేవుడు చూశాడు, తోపు వేశాడు. ఆ తోపులు ఏమయ్యాడంట? కొంచెం తక్కువ అనేది కనబడ్డావు కాబట్టి నీ రాజ్యాన్ని నిర్మించిగా అన్నాడు. ఎంత తక్కువ? కొంచెమే తక్కువ. దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళ, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకున్న వాళ్ళ, దేవుడు నీలో ఉండటానికి ఇష్టపడిన వాళ్ళ, దేవుడు నీలో ఉన్నట్టుగా దేవుడిని కలిగి పవిత్రపరచడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుని ప్రార్థన చేసిన వాళ్ళ, నువ్వు కొంచెం తక్కువ అని ఉన్నావని దేవుని వాటిని చెప్పని మాట్లాడిందా? కొంచెం తక్కువ అనిగా ఉన్నప్పుడు నీ ఇవ్వబడింది తొలగించబడుతుంది. కొంచెం తక్కువగా ఉన్నప్పుడు, భక్తి విషయంలో కొంచెం దిగజారిన పరిస్థితిలో ఉన్నప్పుడు, భక్తి విషయంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవునికి నీ హృదయంలో స్థానం కొంచెం తగ్గించినప్పుడు, ఆ రాజు భవిష్యత్తుతో దానియేలు చెప్తా ఉన్నాడు. దాని అర్థం చెప్తా ఉన్నాడు దానియేలు, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసివేయబోతా ఉన్నాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఆ వ్యక్తికి అర్థం కాలేదు. గర్షకరమైన రాజుకి అక్కడ ఏ రాయకుండా అర్థం కాలేదు. రాసిన చూస్తూ ఉన్నాడు, అక్షరాలు చూస్తూ ఉన్నాడు, కానీ అక్షరాల ద్వారా ఏమి చెప్తా ఉన్నాడో మనకు అర్థం కాలేదు. నీ జీవితంలో భక్తి విషయంలో దిగజారిపోయిన ప్రేమతో తెలుసా? దేవుని మాటలో ప్రకటించబడతా ఉన్నా సరే, దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నా సరే, దేవుడిని దర్శించినా సరే, దేవుడిని చేయొద్దు అని చెప్పినా సరే, నువ్వు ఆ మాటలు అర్థం చేసుకునే స్థితిలో వెళ్ళిపోతావు. ఆ మాటల ప్రకారం జీవించాలని ఆలోచన స్థితికి వెళ్ళిపోతావు. అదే జరుగుతుంది గర్భ విషయంలో. వాక్యం చూసిన వాళ్ళ ఈరోజు పరిచయం చేసుకుంటావా? నువ్వు తక్కువ అని ఉన్నావా, సరైన ఉన్నావా? దేవుడిని నిన్ను చూసినప్పుడు, దేవుడిని వేసేసినప్పుడు, దేవుడిని ప్రోత్సహిస్తున్నప్పుడు నీ గురించి ఏం చెప్తాడు? తక్కువ అని ఉన్నామని చెప్పారా, సరైన అని చెప్పారు. దేవుడి వివేక చేత రాయబడిన ప్రజాజ్ఞలో మనుషులు తమ జీవితాన్ని చూపించినాయి. తమ జీవితంలో ఆజ్ఞల ప్రకారం నడవలేకపోతున్న విషయాన్ని అర్థం చేసింది. యేసు ప్రభు చేతి వేదిక చేత రాయబడిన మాటలు అక్కడ వచ్చిన వారికి తమ జీవితాన్ని చూపించింది. తమ జీవితంలో ఇంకొకరిని అనడానికి, ఇంకొకరు పాత్రను చూపించడానికి అర్హులు కాదని విషయాన్ని చూపించింది. తమ జీవితంలో ఏ రాయితే తెచ్చారో అది మందిరంలో తేవాల్సింది కాదని,
ఆ రాజు చేత కొట్టాల్సిన పరిస్థితి వస్తే ముందుగా తమరే కొట్టాల్సి వస్తుంది అర్థమైంది. అయినా వాళ్ళు సరి చేయకుండా తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు సరి చేయకుండా తిరిగి వెళ్ళిపోతా ఉన్న వాళ్ళ నోరు తెచ్చి దేవుడిని ప్రార్థన చేయి, దేవాన్ని క్షమించని ప్రార్థన చేయి. దేవా నువ్వు చూపిస్తున్న పాపం నా జీవితాల నుంచి తొలగిపోవడానికి నీ హస్తాన్ని పాపం ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నా చేతులు కాపేవాడే ఉన్నాడు. దేవాన్ని క్షమించు, క్షమించాలని నాకు అర్థమయ్యేలాగా నాతో మాట్లాడిన ప్రార్థన చేయి. నువ్వు క్షమించాలని మాట దేవుడు మాట్లాడతాడు, లేకపోతే నువ్వు సరి చేసుకోవాల్సిన మాట దేవుడు చూపిస్తాడు. లేకపోతే మూడవదిగా దేవుని కొరకు దేవుని నివాస స్థలంగా చేయబడిన నీవు కొంచెం తక్కువ అని ఉన్నావు నీ దేవుని వచ్చి మాట్లాడుతుంది. ఆ కొంచెం ఏంటో సరి చేసుకోవడం ప్రయత్నం చేయి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, కొంచెం సరి చేసుకోబట్టి ఏమవుతుందో తెలుసా, ఒక చిన్న రంధ్రాన్ని సరి చేసుకోబట్టి ఏమవుతుందో తెలుసా, ఒక బిందు ఉంది, ఆ బిందుకి ఒక చిన్న రంధ్రం పడింది అనుకోండి, దాన్ని సరి చేయకపోతే ఏమవుతుంది, ఇందులో ఉన్నంత వైపుపోతుంది. ఒక పడవ చిన్న రంధ్రం పడిపోతే దాన్ని పోకపోతే ఏమవుతుంది, ఆ పడవ మునిగిపోతుంది. వాక్యం ఇచ్చిన వాళ్ళ చిన్న చిన్న విషయాలే కదా అని సరి చేసుకోకపోతే కొద్ది రోజుల తర్వాత ఈ పరిశుభ్రత తగినట్టుగానే నీ రాజ్యము నీ దీవెన వేరొకరికి ఇవ్వబడదు. చాలా మంది జీవితాలు చిన్న విషయంలో మొదలు పెడతారు, దిగదారి పడతారు. చిన్న విషయంలో మనసులో కష్టం పెట్టుకుంటారు, చిన్న విషయంలో మనసులో బాధ పెట్టుకుంటారు, చిన్న విషయంలో పాపాన్ని చోటిస్తారు. చిన్నదే అబద్ధం చిన్న పెడతారు, అబద్ధం చిన్న పాపం పెద్ద పాపం. ఏమంటే ఏమంటున్నారా అని ఆలోచించదు, ఏమంటున్నా చెప్పు. అబద్ధము చాలా చిన్నదే, కానీ అది ఏమవుతుంది తెలుసా, ఆ చిన్నది నీ జీవితం అంతా మునిగిపోయిన కారణం అవుతుంది. ఒక చెత్త చూపు, ఒక మోసం చూపు, నీ కళ్ళతో ఏదైతే చూడకూడదో దాన్ని చూసినప్పుడు అది చిన్నదే. ఒక విధంగా నువ్వు క్రియలోపం చేయలేదు కూడా చిన్నదే, క్రియలోపం చేసిన దానికి చూసిన దానికి చాలా తేడా అవుతుంది. కానీ ఆ పాపం నేను దిగదారిగా తీసుకెళ్తుంది, నీ జీవితంలో శాంతిని సమాధానం లేకుండా చేస్తుంది. చిన్నదే, కొంచెమే తక్కువ, కొంచెమే దిగదారుతాం, కానీ ఏం చేస్తుంది సార్, దేవుడి దీవెన కోల్పోయేలా చేస్తుంది. అనేక మంది చూశాను, ఈవెన్ మన సంఘంలో కూడా అనేక మంది చూశాను. చిన్న విషయంలో మనసులో బాధపెట్టిన వాళ్ళు ఉంటారు, చిన్న విషయంలో తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, చిన్న విషయంలో దేవుడి దగ్గర దాచిన వాళ్ళు ఉంటారు. అది వాళ్ళని కొన్ని రోజులు పూర్తిగా పరమైన పరిస్థితులు తీసుకెళ్తా ఉంటుంది. దేవుడి సమయాన్ని వాడుకుని ఈరోజు రెండు విషయాల కోసం ప్రార్థన చేద్దాం. ఒకటి, దేవుడు నా జీవితాన్ని చూపిస్తుండగా సరిచి దేవా క్షమించుని ప్రార్థన దయచేసి ప్రార్థన చేద్దాం. రెండోది, ఏ విషయాలు తప్పుకున్నాను దేవా ఆ విషయాల్లో నేను సరిచేసుకోవడం సహాయం చేసి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం ప్రయత్నించాము.